ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ ద్వారా వచ్చే నాగార్జున సాగర్ ఎడమ కాలువ కట్ట తెగింది. దీంతో మరిన్ని గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకునే ఛాన్స్ ఉంది. డీటెయిల్స్ కదిర్ అందిస్తారు. కదిర్, ఓవర్ టు యు. సూర్య, శుక్రవారం సాయంత్రం నుంచి మొదలైన వర్షం ఏకధాటిగా కురుస్తూనే ఉంది. దాని కారణంగా ఖమ్మం జిల్లా మొత్తం కూడా జల దిగ్బంధంలో ఉంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్క కాలనీ కూడా నీట మునిగిపోయి ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా ప్రతి ఒక్క చోట కూడా జలమయమై ఉండటం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం చూస్తే ఒకవైపు భారీగా వరద నీరు వస్తుంది. దాంతో ప్రాజెక్టులకు భారీగా వరద పోటెత్తా ఉంది. దాని కారణంగా కొన్ని చోట్ల కట్టలు తెగిపోయి ఆ ప్రవాహం అంతా కూడా కాలనీలోకి, గ్రామాల్లోకి వస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం చూస్తే ఇప్పుడు నాగార్జున సాగర్ ఎడమ కాలువ కట్ట తెగటంతో అక్కడ ఉన్న కూసుమంచిలో ఉన్న దాదాపుగా 4-5 గ్రామాలకు ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే చూస్తే 1,00,000 క్యూసెక్కుల ప్రవాహం ఉండాల్సిన పాలేరు రిజర్వాయర్ కి ఇప్పటికే 1,60,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం అనేది వస్తుంది. దాని కారణంగా ఇప్పుడు మరింత అక్కడ ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాలు, దాంతో పాటుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలు తోడవటం కారణంగా ఇప్పుడు ప్రస్తుతం జిల్లా పరిస్థితి మొత్తం కూడా అతలాకుతలంగా ఉంది. అటు ఆంధ్రాకు వెళ్లే పరిస్థితి లేదు, ఇటు హైదరాబాద్ వెళ్లే పరిస్థితి లేదు, వరంగల్కి వెళ్లే పరిస్థితి లేదు. ఇక్కడ వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా జిల్లాలో చిక్కుకొని ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎటు వెళ్లే పరిస్థితి లేక నగరంలోనే తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 2-3 కాలనీలు మినహా ఆ కాలనీలన్నీ కూడా ఇప్పుడు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. అటు ప్రస్తుతం ఖమ్మం నగరంలో ఉన్న మంచికంటి నగర్, కాలోవోడు, వెంకటేశ్వర నగర్ ఆ కాలనీలన్నీ కూడా నీట మునిగిపోయాయి. మంచికంటి నగర్ లో అయితే ఒక నది బయటకు వస్తుందా, నది ప్రవాహం ఉందా, ఇటు నది ఉందా అన్న తీరులో అక్కడ నుంచి ప్రవాహం వస్తుంది. దాని కారణంగా లోపల ఉన్న సామాగ్రి మొత్తం కూడా నీళ్లలో కొట్టుకొని పోతున్న పరిస్థితి ఉంది. దాంతో పాటుగా అక్కడ నుంచి చూస్తే ప్రకాష్ నగర్ చప్టా దగ్గర కూడా భారీగా వరద పోటెత్తా ఉంది. మున్నేరు నదికి ఇప్పటికే చూస్తే 36 అడుగుల మేర వరద ఉధృతి అనేది కొనసాగుతా ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాలు కూడా దానికి కారణంగా అని చెప్పాలి. అయితే ప్రస్తుతం మున్నేరు చప్టా పైన 9 మంది ఎవరైతే చిక్కుకొని ఉన్నారో వాళ్లను రక్షించడం కోసం, వాళ్ళని కాపాడటం కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక హెలికాప్టర్ రానుంది అని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు ఒక ప్రెస్ నోట్ ద్వారా ప్రకటన విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఇటు మున్నేరు వైపుకు వెళ్లే మార్గాన్ని కూడా మూసివేయడం జరిగింది. దాంతో పాటుగా బైపాస్ రోడ్ లో ఉన్న బైపాస్ బ్రిడ్జిని కూడా మూసివేయడం జరిగింది. నగరంలో నలుదిక్కుల ఎటువైపు ఎవరు బయటకు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. అటు వైరా నుంచి, సత్తుపల్లి నుంచి మొదలుకొని ఖమ్మం వరకు అనేక చోట్ల వాగులు, వంకలు పొంగి పొరులుతా ఉన్నాయి. దాంతో పాటుగా ఇటు కూసుమంచి వెళ్లే మార్గంలో కూడా అనేక వాగులు, వంకలు, చెరువులు అన్ని కూడా తెగిపోయి రోడ్ల మీదకి ప్రవాహం భారీగా వస్తుంది. ఖమ్మం నగరంలో చూసుకున్నట్లయితే అటు లకారంలోకి వెళ్లాల్సిన నీళ్లు మొత్తం కూడా అక్కడ ఉన్న నాలాలు అవన్నీ కబ్జాలు చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టడం కారణంగా నాలాల్లో వెళ్లాల్సిన నీరంతా కూడా రోడ్లపై చేరడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఉదయం నుంచి అసలు ఎవరు బయటకు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. 1 కిలోమీటర్ వరకు వెళ్లాలంటే దాదాపు వాళ్లకు 10 నిమిషాల సమయం పడుతా ఉంది. స్కూల్ అన్ని కూడా బంద్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అటు అల్లిపురం టు మమతా రోడ్ చూసుకుంటే అక్కడ కూడా ఎవరు బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. అక్కడ కూడా రోడ్లపై భారీగా నీరు చేరింది. దాంతో అక్కడ కూడా కార్లు నీట మునిగిపోయాయి. ఎక్కడికక్కడ ప్రతి ఒక్క కాలనీలో కూడా కార్లు కూడా నీటిలో కొట్టుకొని పోతున్న పరిస్థితి. అంటే ఇది ఖమ్మమా లేకపోతే విదేశాల్లో ఎక్కడో జరుగుతున్న విజువల్స్ అనే తీరులో ఇక్కడ కనిపిస్తా ఉంది. ప్రతి ఒక్క కాలనీలో కూడా అపార్ట్మెంట్లలో ఉన్న ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకు కూడా 5th ఫ్లోర్ వరకు నీళ్లు రావడంతో వాళ్లకు కనీసం టాబ్లెట్స్ లేక, కొంతమందికి వాటర్ లేక, ఆహారం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉమెన్స్ కాలేజ్ లో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల అనేక గ్రామాలు జలమయం ఉన్నాయి. అదేవిధంగా నగర పరిస్థితి ఏ విధంగా ఉందంటే గ్రామాల్లో ఏ విధంగా ఉందో పరిస్థితి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. చిన్న చిన్న వాగులు కూడా భారీగా పొంగి పొరులుతా ఉన్నాయి. దాని కారణంగా అనేక చోట్ల అనేక పంట పొలాలన్నీ కూడా నీట మునిగిపోవడం జరిగింది. దాంతో రైతన్న కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనికి ఇప్పటికే NDRF బృందాలు ఇప్పుడు రంగంలోకి దిగాయి. అనేక చోట్ల
సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి. అయితే బోట్లు ఇప్పటికే ఇక్కడ ఉంచుకోవాల్సింది కానీ ఆ బోట్లు లేకపోవడం వల్ల కొన్ని చోట్ల ప్రజలు అయితే తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటా ఉన్నారు. ప్రధానంగా చూస్తే ఇక్కడ ఎక్కడైతే అవుట్స్కట్స్ ఉన్నాయో ఆ అవుట్స్కట్స్ ప్రాంతంలో ఎక్కువగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే గత అనుభవాలను గుణపాఠంగా నేర్చుకోకుండా అధికారులు చేసిన నిర్లక్ష్యానికి కాలోడు ప్రాంతం అనేది మరొకసారి జలమయమైంది, జల ప్రళయానికి గురైందని చెప్పేసి అనాలి. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కన్నీటి పర్యమవుతున్న పరిస్థితి ఉంది. కనీసం అధికారులు వచ్చి మమ్మల్ని అప్రమత్తం చేయలేదు. వాతావరణ శాఖ ఒకవైపు హెచ్చరిస్తున్నా కానీ మా ఘోష ఎవరికి చెప్పుకోవాలి? మా ఆస్తులంతా కూడా నష్టం వాటిల్లింది. మా సర్టిఫికెట్లు, అదేవిధంగా ఇండ్లకు సంబంధించిన డాక్యుమెంట్స్, ఏదైతే విలువైన డాక్యుమెంట్స్ ఉన్నాయో దాంతో పాటుగా ఏదైతే వాళ్ళ దగ్గర నగదు ఉందో ఆ నగదు కూడా బీరువాలోనే పెట్టి అకస్మాత్తుగా బయటికి వచ్చామని చెప్పేసి చెప్తున్నారు. రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ లారీలు, ఆటోలు ఆగిపోయి ఉన్నాయి. ట్రాఫిక్ కంట్రోలింగ్ కూడా లేకుండా పోయింది. ఎక్కడ పడితే అక్కడ భారీగా రోడ్లపైన వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్ళు ఖమ్మంలో చిక్కుకొని ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇక్కడ మంచికంటి నగర్ లో ప్రధానంగా అక్కడ మహిళలు, చిన్నపిల్లలు ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఇరుక్కొని పోయి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే కరుణగిరి ప్రాంతం ఉందో కరుణగిరి చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ల ఏరియాల్లో కూడా అలాంటి పరిస్థితి నెలకొని ఉంది. అక్కడ సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి అక్కడ సహాయక చర్యల కోసం వేచి చూస్తున్నారు ప్రజలు, కానీ అక్కడికి అధికారులు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఏదైనా ఇప్పుడు ఇటు మున్నేరు బ్రిడ్జి దగ్గర, అదేవిధంగా బైపాస్ బ్రిడ్జి, రెండు బ్రిడ్జిలు కూడా కొంత ఇక్కడ షేక్ అవుతున్నాయి. షేక్ అవుతున్న కారణంగా అక్కడ బ్రిడ్జిలో ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు ఒక అంచనా వేస్తున్నారు. అయితే ఒకవేళ బ్రిడ్జిలు కూల్తే మట్టుకు ఖమ్మం మొత్తం కూడా జలమయమై ఇక్కడ ఉన్న ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సూర్య. రైట్ కదీర్.